ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శిస్తూనే మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వలిగొండ చౌటుప్పల్ రోడ్డు బిల్లును వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. అలానే త్వరలోనే నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పదవులు మీకే పైసలు మీకేనా అన్న ఎవరినన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నా లేదా? నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మనం మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు సీసీ రోడ్లకు దేంట్లకు ₹1 మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో వలిగొండ చౌటుప్పల్ రోడ్ చేస్తే కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులు అయింది? మొన్న సంవత్సరం కూడా రాలే. వలిగొండ చౌటుప్పల్ రోడ్ పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉండే. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలు రాదంటుంది. అలా వద్దా? పదవులు మీకైనా తీసుకోరు. పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. మీరు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకైనా మంచివాడు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని